డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లంకూరు పంచాయతీలో వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం సర్పంచ్ నాతి అలివేని అధ్యక్షతన జరిగింది. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేస్తున్నారని సర్పంచ్ నాతి అలివేని పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు నాతి సత్యనారాయణ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రచ్చబండ కార్యక్రమాలు గ్రామ గ్రామాన ఏర్పాటు చేశామన్నారు. మోంతా తుఫాన్ బాధితులకు సరైన సహాయం అందలేదని సత్యనారాయణ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, రాష్ట్ర సిఎస్సి సభ్యులు పితాని బాలకృష్ణ, రాష్ట్ర ఎస్సీ సభ్యురాలు కాశీ బాలముని కుమారి, రాష్ట్ర పబ్లిక్ వింగ్ వల్లభనే దొరబాబు, గ్రామ కమిటీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జరగకుండా ఉండాలని కోటి సంతకాల సేకరణలో భాగంగా మరి ఈ రోజు రచ్చబండ కార్యక్రమం పెట్టాము. అయితే నేను కోటి సంతకాల కార్యక్రమంలో ప్రతి గ్రామం తిరిగినప్పుడు అమ్మకు సైన్ పెట్టండి అని అడిగాను. నేను అడిగినప్పుడు ఎందుకు ఏంటి అని అడగలేదు, ఏదమ్మా పెడతామని వచ్చారు. అదేంటమ్మా సైన్ పెట్టమన్నాను ఎందుకని అడగకుండానే పెడుతున్నారంటే, ఎందుకంటే మా మంచి కోరి ప్రభుత్వం అమ్మ మీది, అందుకని మీరు ఏం చేసినా మా మంచి చేస్తారు కాబట్టి అని అందరూ కూడా చాలా స్వేచ్ఛగా మరి సంతకాలు పెట్టి కోటి సంతకాల సేకరణ జరిగింది. ప్రతి ఒక్కరిలోనూ కూడా ఈ పార్టీ మీద మరి అసంతృప్తి కలిగింది. ఎందుకంటే చాలా విరక్తి చెందారు పార్టీ మీద. అందుకని మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం రావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన చేసిన మేళ్ళు ఏ ఒక్క ఇంటిలో కూడా మర్చిపోలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన పెట్టిన మరి పథకాలు ఉన్నాయంటే ప్రతి మహిళ కూడా అందుకుని చక్కగా హ్యాపీగా ఉండేవారు. అటువంటి ప్రతి ఇంటికి 1 లక్షాధికారి కింద 1 లక్ష రూపాయల నుంచి 10 లక్షల దాకా వేశారు. ఇప్పుడు అదే మహిళలు ఏమవుతున్నారంటే లక్షాధికారులు కాదు కదా, భిక్షాధికారులు అయిపోయారు.